చెప్పండి ఎలక్షన్స్ టైం కదా ఈసారి ఎవరు వస్తే బాగుంటుందంట? జగన్మోహన్ రెడ్డి అండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందంట. వస్తారంటారా? బ్రహ్మాండంగా 130 సీట్లు పైనకే వస్తాయి. ఓకే, మరి రేపు మేదరమెట్ల సభ ఉంది కదా, సిద్ధం సభ, దానికి ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు? దాదాపు నాకు తెలిసి 15 లక్షల నుంచి 20 లక్షల దాకా రావచ్చు. అంతవరకు వస్తారంటారా? అసలు డౌట్ లేదు దాంట్లో. మీరు తీసుకొని వెళ్తారా లేకపోతే వాళ్ళే వస్తారా? స్వచ్ఛందంగా అండి. ఇవాళ పథకాలు ప్రతి పేదవాడికి పథకాలు అందినాయి, ప్రతి ఒక్కడు లబ్ధి పొందాడు. ఇవాళ మన ప్రతి ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇష్టం. ఓకే, సో మరి ఇప్పుడు ఇవే పథకాలన్నీ నేను ఇస్తానని చెప్పి బాబు గారు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. బాబు గారు అంతకుముందు ఈ అమ్మ ఒడి అని ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చిస్తాడని జగన్మోహన్ రెడ్డికి అన్నాడండి. ఇవాళ ఈ బాబు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడండి? బాబు ఇవ్వలేడు కదా. ఇవ్వలేడు కాబట్టి అంతకుముందు ఇస్తానని కూడా ఇవ్వలేకపోయాడు కాబట్టి బాబు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరండి, లేరు. అసలు ఛాన్స్ కాదు. జగన్మోహన్ రెడ్డి కోసం మేము దేనికైనా సిద్ధమే, ప్రాణ త్యాగాలకైనా సిద్ధమే. పార్టీ కోసం ఎంతైనా కష్టపడతాం, ఎంత దూరంగానే వెళ్దాం. ఎవరు? చంద్రబాబు లాంటి వాళ్ళని 10 మంది కలిసి వచ్చినా కానీ మోడీ కూడా కలిసి రమ్మానండి. ఇక్కడ మోడీ వచ్చి ప్రచారం, రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు గారు, మోడీ, రాహుల్ గాంధీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళందరూ కలిసి వచ్చి ఇక్కడికి వచ్చి ఫైట్ చేసినా సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడండి, డౌట్ లేదు దాంట్లో. అసలు జగన్ గారి పథకాల గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. ప్రతి ఇంటికి బ్రహ్మాండంగా అందుతున్నాయి. ఇవాళ చూడండి, నిన్న బటన్ నొక్కాడు, ప్రతి ఇంటికి డబ్బులు వెళ్తున్నాయి. దానివల్ల జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రతి ఒక్కరు లబ్ధి పొందిన వాళ్ళు కానీ లబ్ధి పొందకుండా ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు లేరండి. ఏమి లేదండి. కాపు అనేవాడు 24. నేను కాపునేనమ్మా. ఊర్లో మాది 2900 మాది ఓటింగ్. మాది 2900 ఓటింగ్ ఉన్నప్పుడు ఎవరు గెలవాలి? ఊళ్ళో ఎవరు గెలవాలి? కాపులు గెలవాలిగా. మరి కాపులు గెలిచారు మొన్న జనసేన. మరేంది వైసీపీ గెలిచిందమ్మా. పవన్ కళ్యాణ్ మేము అసలు నమ్మమమ్మా. పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్ గా ఏదైనా ఒక్కడనేది పొత్తులు లేకుండా వస్తేనే నమ్ముతాము. నేను కూడా కాపునే. పవన్ కళ్యాణ్ పొత్తులు లేకుండా సింగిల్ గా బయటకు వస్తే మేమందరం వస్తాం ఆయన కోసం. మేమందరం చేసి టీడీపీకి చేయమంటారా? టీడీపీకి చేయాలా? మేము కాపులై పుట్టి మేము టీడీపీకి దేనికి చేయాలి? మేము నువ్వు రా, సింగిల్గా రా, బయటికి రా. దేనికి అనుభవం ఉందమ్మా? పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయింది. ఇంతవరకు నువ్వు సంస్థాగతంగా పార్టీ నిర్మాణం జరిగిందా? ఇంతవరకు పార్టీ సంస్థాగతంగా ఊళ్ళో కానీ ఎక్కడైనా కానీ అసలు ఏదైనా అభ్యర్థి ఉన్నారా? మరి ఎలా నమ్ముతామమ్మా మేము పవన్ కళ్యాణ్ని? ఇప్పుడు ప్రజారాజ్యం పెట్టినప్పుడు మేము తిరుపతి వెళ్ళామమ్మా బస్సులు వేసుకొని. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు, మరి ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఆయన సింగిల్ గా పోటీ చేశాడు. 18 స్థానాలు వచ్చినాయి. మొగడు అనిపించుకున్నాడు ఆయన. మరి నువ్వు పొత్తులు పోయేది ఎందుకు? నువ్వు పొత్తులతో నీకేం పని? 2024 కాకపోతే 2029 వచ్చిద్దమ్మా నీకు ఛాన్సు. పొత్తుల్లో వచ్చి నేను జగన్మోహన్ రెడ్డిని నేను మిమ్మల్ని గద్దె దింపుతానంటే ఇప్పుడు జనాలందరూ మీకు చేయాలా? టీడీపీ చేయాలా? మేము టీడీపీకి దేనికి చేయాలి? ఏం అనుకుంటామ్మా? 10 సంవత్సరాలు పార్టీ పెట్టావు. బాబు గారి సపోర్ట్కి దేనికి చేయాలి నువ్వు? బాబు గారు బాగా చేశాడా? మన జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశాడా? పేదలకి ఎవరు చేశారు? మరి జగన్ గారు చేశారు, మీరే చెబుతున్నారుగా. మరి ఇంకా అసలుంటప్పుడు మరి మీరు టీడీపీ జనసేన కూటమికి దేనికి చేయాలి మేము? అవునమ్మా, పవన్ గారు అడుగుతున్నారు, దానికి సమాధానం చెబుతున్నా కదా. 2900 ఓటింగ్, కాపు ఓటింగ్ మాది. మరి ఊళ్ళో కాపు ఓటింగ్ ఉన్నప్పుడు ఎవరు గెలవాలి? మొన్న దీనికి మున్సిపాలిటీ ఎలక్షన్కి ఎవరు గెలవాలమ్మా? మరి మేము సపోర్ట్ చేసింది ఎవరికి? వైసీపీ చేసాం. ఆ వైసీపీ గెలిచింది. మరి అది ఇప్పుడు ప్రభుత్వ పథకాలు అనేది ప్రతి ఒక్క కుటుంబానికి అందినాయమ్మా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి కుటుంబం లబ్ధి పొందిందే. ఇక లబ్ధి పొందిన కుటుంబాలు కొన్ని ఉంటాయి. దేనికంటే వాళ్ళకి కార్లు ఉండొచ్చు, లేదా ఆస్తులు ఉండొచ్చు. దానివల్ల ఈ పథకాలన్నీ వాళ్ళకి లేదు, అర్హులు కారు వాళ్ళు. అది 95% పథకాలు మొత్తం పేదలకు అందినాయమ్మా. మిగతా 6% అనేది ఏంటంటే వాళ్ళకు కొంచెం డబ్బు ఉంది కాబట్టి వాళ్ళకి పథకాలు అందట్లేదు. అదేమ్మా.
ఇప్పుడు మరి చెప్పండి. వీళ్ళు గెలిచే ఛాన్స్ ఏం లేదంటారా? అసలు డౌట్ లేదండి వీళ్ళు గెలవరు. ఎందుకంటే వీళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా కానీ గెలిచే ఛాన్స్ లేదు. జగన్మోహన్ రెడ్డి సింగిల్గానే వస్తాడు, సింగిల్గా వచ్చి గెలుస్తాడు. ఈ పథకాలన్నీ వైసీపీ వాళ్ళకే వస్తాయి అంటారా? అది ఎంతవరకు? అసలు వైసీపీ, టీడీపీ, జనసేన అనేది లేదు. ప్రతి ఒక్క కులానికి జగన్మోహన్ రెడ్డి ఒకటే అన్నాడు, కులం మతాలు లేదు, పార్టీలు లేవు. అన్ని పార్టీల వాళ్ళకి అందరికి అందుతున్నాయి. ఈసారి మరి గెలిపిస్తారా మళ్ళీ? డౌట్ లేదండి. అసలు జగన్మోహన్ రెడ్డి సీఎం అవడం కన్ఫామ్. ఏంది ఇక్కడ ఎంపీ గెలవడం కన్ఫామ్, ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలవడం కన్ఫామ్. బాలసాని కిరణ్ కుమార్ గారు అని అతను మేము ఆయన గెలవడం ఖాయం. 15,000 20,000 ఓట్లతో బాలసాని కిరణ్ కుమార్ గారు కంపల్సరీ గెలుస్తారు. ఇక్కడ రోసయ్య గారు దాదాపు 50,000 ఓట్లతో మెజారిటీతో గెలుస్తారు. డౌట్ లేదు దాంట్లో. గెలిపిస్తారంటారు? కంపల్సరీ గెలిపిస్తాం మేము.